నీ యొక్క ఆత్మ. చెప్పండి, నీ యొక్క ఆత్మ అంటే ఏంటిది మరి? ఆత్మ. ఇప్పుడు మనిషిలో నేను 5 చెప్పినాను. మనిషిలో 5 జ్ఞానేంద్రియాలు శరీరంలో ఉంటాయని, అదేవిధంగా ప్రాణంలో 3 విషయంలో ఉన్నాయని చెప్పినాను. అదేవిధంగా ఆత్మ. ఆత్మ అంటే మనం ఏమనుకుంటాం అందరం? ఎవరికైనా మనస్సాక్షి, ఇంకా మనస్సాక్షి, కాన్షియస్నెస్. మనస్సాక్షి. ఆత్మ అంటే ఏంటిది? మనిషికి దేవుడిచ్చిన ఆత్మ అంటే ఏంటిది? మనస్సాక్షి. ఈ మనస్సాక్షి అనేది నువ్వు తప్పు చేసినా గర్తిస్తుంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అని. అంటే మనస్సాక్షి అనేది